హాయ్ గైస్, వెల్కమ్ టు కబర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది వరంగల్ అనమాట. సో నాకైతే అసలు సూపర్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. లాంగ్ డ్రైవ్, ఇంచుమించు 9 to 10 hours పడుతుంది. అండ్ మధ్యలో కొన్ని స్టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. రెడీ అయితే అవుతున్నా గైస్. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ బొట్టు, అంతే అన్నమాట. అసలు మా మమ్మీ వాళ్ళు లేసారో లేదో కూడా తెలియదు గైస్. కాల్ కూడా చేయలేదు మా మమ్మీ నాకు. అసలు కింద ఉన్నారు, చూడాలి. నేను వాడే మాయిశ్చరైజర్ ఇది ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్నా. బాగానే ఉంది యాక్చువల్లీ, నాట్ బ్యాడ్. సో ఇదేమో సన్ స్క్రీన్, స్కిన్ సైడ్ అని చెప్పి అమెజాన్లో తీసుకున్నా. సో ఈ డ్రెస్ వేసుకున్నా గైస్. ఈ డ్రెస్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా. అండర్ 500 రూపీస్లో వచ్చింది అనుకుంటా. అండ్ వీనెక్స్ నచ్చుతాయి నాకు, ఎందుకు మంచిగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. అండ్ సమ్మర్ ఫ్రెండ్లీ కాటన్ మెటీరియల్ అనమాట. ఇది యాక్చువల్లీ కార్డ్ సెట్ కాబట్టి ఇంకా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇంకా జర్నీ ఉంది అనేసి ఈ డ్రెస్ వేసుకున్నా. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి చూస్తా గైస్, నచ్చితే తీసుకోండి. ఓకే, లెట్స్ గో. నువ్వు ఎక్కాల్సింది ముందు, వెనక కాదు. కార్ లోపల మెస్సీగా ఉంది బ్యాక్ సీట్, ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇంత పొద్దున్నే స్టార్ట్ అయ్యాం. ఎందుకు అంటే మధ్యాహ్నంకి రీచ్ అయిపోవాలనేసి. చెప్పాలంటే ఈసారి మమ్మీ డాడీ కన్నా నేనే ఫస్ట్ లేచాను అనమాట. ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉందంటే అసలు నిద్ర పట్టదు గైస్. ఫస్ట్ అది ఎందుకో నాకు అర్థం కాదు. బెడ్ మీద దొరలడం ఎందుకని చెప్పి ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా అలా అయిపోయింది. అండ్ మార్నింగే కాబట్టి మంచు చాలా ఎక్కువ ఉండింది. అండ్ నేను ఈ బుక్ తెచ్చుకున్నా చదువుకుందామని. యాక్చువల్లీ ఇది నేను మా మమ్మీకి ఇచ్చా, కానీ మా మమ్మీ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. సరే అని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బాగుంది బుక్. మేము నెల్లూరు టు వరంగల్ వెళ్తున్నాం కదా, ఆన్ ద వేలో ఒంగోలు వస్తుంది. సో ఒంగోలు హైవే పక్కన అనుకుంటా ఒక టెంపుల్ ఉంటుంది. నాకు తెలిసి నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి వరంగల్కి ఇలా రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు వస్తూనే ఉంటాం అనమాట ఈ టెంపుల్కి. అండ్ మా కార్ పూజ కూడా ఇక్కడే చేపించాము. హలో. ఓ yes. ఎవ్వరు లేరు. ఇదే గైస్ గుడి, వల్లూరమ్మ గుడి. పవర్ఫుల్ టెంపుల్ అంటే ఇది. నాతో పాటు మిమ్మల్ని కూడా లోపల తీసుకెళ్తా, వచ్చేయండి. లోపల సరిగ్గా షూట్ చేయలేదు, సారీ గైస్. ప్రసాదం గైస్. గుడి నుంచి బయటకు వచ్చేసాక మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మార్నింగ్ ఎప్పుడో లేచా కదా, అసలు ఫుల్ ఆకలేస్తుండే. మా డాడీ టిఫిన్ తీసుకొస్తే నేను మమ్మీ కార్లో తింటున్నాం అనమాట. హోటల్స్ లో తినేదానికన్నా నాకు బండి మీద అమ్మే టిఫిన్ ఇష్టం గైస్. నాకు తెలిసి చాలా మందికి ఇట్లా బండి మీద తిన్న నచ్చుతుంది అనుకుంటున్నా, హోటల్స్ లో తినే కన్నా. నేను దోశ తిన్నా. నేను మాత్రం సౌత్ ఇండియన్ టిఫిన్స్ చాలా మిస్ అయ్యా. ఆస్ట్రేలియాలో ఇలాగ దొరకవు అనమాట. దొరికినా కూడా ఈ టేస్ట్ రాదనిపిస్తుంది. తర్వాత మిర్యాలగూడలో ఆగాము. మా మమ్మీ ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి ఒక షాప్ లో నైటీస్ తీసుకుంటుండే. ఎటో వెళ్లే దారి కదా అని ఇక్కడ ఆగి తీసుకుంటున్నాం అనమాట. అండ్ మమ్మీ వాళ్ళకి ఎక్కువ నైటీలేగా వేసుకుంటారు ఇంట్లో, ఇంకా నో కాంప్రమైజ్ అని చాలా తీసుకుంది అనమాట మా మమ్మీ ఇక్కడ. అండ్ కలెక్షన్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా వరంగల్కే. ఇంకా స్టాప్స్ ఏం లేవు. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది, ఎందుకంటే ఎండకి అసలు అవ్వట్లేదు అనమాట నా వల్ల. ఓకే, వచ్చేసాం ఆల్మోస్ట్. మేము ఇంటికి వెళ్ళే దారి బ్లాక్ అయ్యిందనమాట. కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, స్పెషల్ అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను దీని గురించి. అండ్ ఇంకొక వే ఉంది, అటు నుంచి వెళ్తున్నాం అనమాట ఇంటికి.
ఏ ఫైనల్లీ వచ్చేసాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. తాతయ్య పని మీద బయటికి వెళ్ళారు అండ్ నేను రిలాక్స్ అవుతున్నా కూర్చొని. అండ్ మా డాడీ లంచ్ చేస్తున్నారు. నాకు అసలు ఆకలి వేయట్లేదు కాబట్టి ఇంకా తినలేదన్నమాట. అండ్ ఇది హాల్ గైస్. నాది సందీప్ది పెళ్లి ఫోటో ఇక్కడ ఉంది, కనిపిస్తే ఎక్కడుందో కామెంట్ పెట్టండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాం అనమాట. ప్రతి సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికే వచ్చి ఉండేవాళ్ళము. నాకు మా తమ్ముడికి అయితే చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. మేబీ అందుకే అనుకుంటా ఆఫ్టర్ 2 years అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంటే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అనిపించింది. మా అమ్మమ్మ నా కోసం స్నాక్స్ పెట్టింది అండ్ అమ్మమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండే అనమాట. ఇది 9th క్లాస్లో అమ్మా. నా పెళ్ళైంది అప్పుడే చేయించుకోవాలి ఆమె చేసినప్పుడే. మా మమ్మీ హాఫ్ సారీ ఫంక్షన్ ఫొటోస్ ఇవి. అసలు మా మమ్మీ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అండ్ ఇందాక ఒక స్పెషల్ అని చెప్పా కదా గైస్, దానికి రిలేటెడే ఇదనమాట. సో మా కాలనీ అంతా ఇట్లా లైట్స్ పెట్టేశారు అండ్ మా ఇంటికి మొత్తం కూడా లైట్స్ పెట్టారు. ఇది ఇంటి వెనకాల క్రోటాన్స్, మల్లెపూ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి గైస్. అండ్ పైన ఇంకో 2 floors ఉన్నాయి, అవన్నీ రెంట్కి ఇచ్చేసారు తాతయ్య వాళ్ళు. అండ్ ఇది మిద్ది మీద దూరంగా ఒక కొండ పైన టెంపుల్ ఉంటుంది చూడండి, అండ్ చాలా బాగుంటుంది అది. అండ్ పైననే ఇంకో గెస్ట్ రూమ్ ఉంటుంది అండ్ పైన కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియోకి అంతే గైస్. నెక్స్ట్ బ్లాగ్లో అసలు వరంగల్లో స్పెషల్ ఏంటి అని చెప్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే ఒక మంచి కామెంట్ పెట్టండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.